కృష్ణారామ అనుకునే వయసులో అరాచకాలు దౌర్జన్యాలు అవసరమా నీకు చంద్రబాబు నాయుడు? ఇలా చేస్తే గనక నువ్వు నరకానికే పోతావు, ఇప్పుడైనా సరే నీ పద్ధతి మార్చుకో. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఒక వయసు వారే కదా, కాకపోతే కొద్దిగా భగవంతుడు అట్లా జరిగింది. జ్యోతి బసు ఎంతకాలం చేశారు సార్ రాజకీయం? కలకత్తాలో 30 సంవత్సరాలు సీఎంగా ఏకగ్రీవంగా పనిచేస్తారు. సిపిఐ నాయకుడు ఆయన. అంత వయసు ఉన్నప్పుడు మరి అతను కూడా అల్లా జీసస్ అని బతకకుండా ప్రజాసేవకు అంకితమైన నాయకుడు ఆయన. వయసుతో సంబంధం ఏముంది? ఒంట్లో ఓపిక ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న ధ్యేయం కలిగి ఉండాలి. నా వలన ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు సచ్చేదాకా రాజకీయం చేయగల దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఇతను పలికే ప్రతి వాక్యాన్ని కూడా మనిషిలో ఉన్న డిప్రెషన్ని తనలో ఓర్చుకోలేని డిప్రెషను. అధికారం పోయింది, చేసిన తప్పులు మొత్తం ఒక్కోటి బయటపడుతున్నాయి. వీటిలోంచి ఎట్లా బయటపడాలి, నా మెడకి ఎలా చుట్టుకుంటుంది అని అసలైన అధినాయకుడు ఎవరు? 3500 మద్యం కుంభకోణంలో అసలైన నాయకుడు ఎవరు అని బయటపడ్డ రోజు నా గతేంటి? అప్పుడంటే వైఎస్ షర్మిల గారు ఉన్నారు, పార్టీని నడిపించారు. 35,000 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. ఆమె 3,500 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. పార్టీని క్యాడర్ని నిలబెట్టింది. నెక్స్ట్ నువ్వు వచ్చేటప్పటికి అధికారాన్ని చేతికి ఇచ్చే విధంగా చేసింది. ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకంటే నీ మనస్తత్వం ఏందో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది, నీతో పాటు 151 మంది ఎమ్మెల్యేలకి తెలిసిపోయింది. తెలియదల్లా ఎవరికయ్యా అంటే నీ నుంచి లబ్ధి పొందిన మంత్రులు, అధికారులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తి. వీళ్ళకి ఏంటంటే నువ్వు కావాలి. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఏమైనా చేయండి, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదుర్ సినిమాలో 3 డైలాగులు ఈ మాత్రమే నేర్పామన్నట్టుగా జగనన్న ఈ 3 నేర్పాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, తలకాయ నుంచి మౌనం, తప్పు చేశాను, బస్ అంతే. ఆ పేరు మాత్రం బయటికి వెల్లడించొద్దు. ఆ పేరు వెల్లడించారా సార్ నా ప్రాణమే పోయింది సార్. మీకు తెలుసు అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. సిట్ వాంగ్మూలంలో ఏం చెప్పాడు సార్? నా చేత చెప్పొద్దు సార్, మీకు తెలుసు నేను ప్రాణాలతో ఉన్నాను సార్ అంటే ఒక మనిషిని అంతగా భయపెట్టిన పరిస్థితులు ఏముంటాయి? అసలు ముందర ఇందాక మీరు ఒక మాట అన్నారు డిప్రెషన్ అని. అంత డిప్రెషన్కి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అసలుకి 5 సంవత్సరాలు అధికారం అనుభవించాం సార్. అనుభవించిన ఈ 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేయకూడని ప్రతి తప్పు చేశాం. రాష్ట్రాన్ని వ్యాపార సంస్థగా మార్చాం. అత్యధిక ఆదాయం ఏం కలిగిద్ది అన్న ప్రతి దాని మీద మైన్స్ అని, లిక్కర్ అని, ఏదైతే అత్యధిక ఆదాయం ఉందో ప్రతి దాని మీద కేంద్రీకృతం చేశాం. ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు నోరెత్తకుండా ఉండటం కోసం జిల్లాల వారీగా ఊళ్ళే కట్టిన జగనన్న కాలనీలు, పనికిరాని భూములు కొనండి, మార్జిన్ చూసుకోండి. ఏది ఒక రియల్టర్ బయ్యర్ చూసుకుంటా చూడు, భయ్యా నాకు 10% ఇవ్వాలి, నాకు 5% ఇవ్వాలి, ఈ 100,000 గజాలు అమ్ముతానే. ఆ విధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ ఊళ్ళలో పనికిరాని భూములు, బీడు భూములు, కాలు పెడితే మోకాళ్ళు దిగిపోయే భూముల్లో ఎకరాన్ని ఎంత పెట్టుకున్నారో మీకు తెలుసు. ఆ వచ్చిన మార్జిన్ మీరు తీసుకోండి. మంత్రులుగా వాళ్ళు నాకు సేవ చేస్తారు. మంత్రుల సేవ ఎవరికి చేయాలి? రాజుకి సేవ మంత్రి చేయాలి. అలాగా మంత్రులు రాజుకు సేవ చేశారు. అటువంటి సేవలు పొంది 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ 11 సీట్లతో పరిమితం కాగలిగాడు అంటే అది ప్రజల్లో అతను తెచ్చుకున్న వ్యతిరేకతే తప్పనిచ్చి ఇది ఎవడో కక్ష కట్టిది ఎక్కడ దాకా ఎందుకు సార్? నిన్న పులివెందుల్లో జడ్పీటీసీలు 2 జరిగినాయి. 30 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు ఏమన్నారు? నా ఓటు నేను వేసుకున్నా అన్నారు. గత మీ ప్రభుత్వంలో కనీసం నామినేషన్ పత్రాలు తీసుకెళ్లే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఉందంట. అప్పుడు అసలు అన్యాయాలు, అక్రమాలు ఏం జరగలేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలుకి అంత అక్రమాలు, దౌర్జన్యాలే చేసేస్తుందంట కదా. అక్రమంగా దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తే వీళ్ళు రోడ్ల మీద కూడా తిరగరు. 62 ఎకరాలు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 125 ఎకరాలకి ఎస్టేట్ కట్టి తన సొంత పొలంలో నాటుకున్నట్టుగా మామిడికాయ మొక్కలు, యాపిల్ మొక్కలు, బత్తాయి మొక్కలు మొన్న గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది కదా సార్ అటవీ శాఖ అధికారి. అప్పుడు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరేం చేశారు? మీకున్న 62 తోడు ఇంకో 62 కలుపుకున్నారు అటవీ భూమి.
ఆ? అది ఎవరి సొమ్మది? మీ తాత మీకు ఇచ్చేళ్ళాడా, మీ నాన్న మీకు ఇచ్చేళ్ళాడా? ప్రజలది. అటవీ భూమి మీద గవర్నమెంట్ది ఇచ్చే కదా 30 సంవత్సరాలు మేమే ఉంటాం అనుకున్నాం. ఎట్లా ఉంటుంది అని అగ్రిమెంట్ రాశారు. అది ప్రజలందరూ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎఫిడేవిట్ పెట్టారా? అది భలేవారండి. ఆయన చెప్పింది 100 సంవత్సరాలు అంటాడు. అన్నం తిని పడుకొని పొద్దున్నే లేవగలిగితే భగవంతుడు ఇచ్చిన వరం అనుకునే రోజులు సార్. చెప్పకుండానే తలదిండుకు చెప్పకుండా వెళ్ళిపోయే రోజుల్లో బతుకుతున్నాం. కానీ మనిషిలో ఆశాజీవి ఎట్లా ఉంటాడంటే రాక్షసం కన్నా హీనంగా తయారయ్యారు. డబ్బు డబ్బు డబ్బు. తల్లి చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరూ లేరు. నువ్వు అధికారానికి వచ్చేటప్పుడేమో నువ్వు చంపించావో లేదో నా అన్నకి అన్నీ తెలుసు, జగన్ అన్నకి అన్నీ తెలుసు, వివేకానంద రెడ్డి హత్య తాలూకు అన్నీ తెలుసు అని మన సునీతమ్మ అనుకుంటా, ఆమె కూడా మన స్టేట్మెంట్ ఇచ్చింది. అన్నీ తెలిసి 5 ఏళ్లలో నా అన్న సాయం చేస్తా అంటే నా అన్న కూడా నాకు చేయలేడు, కనీసం కేసు కూడా పెట్టలేదు, సిబిఐ విచారణ వద్దన్నాడు. అవినాష్ రెడ్డి ఎంపీ కదండి ఆయన వివేకానంద రెడ్డి గారంట ఒక మాస్టర్ పీస్గా తయారు చేయాలని చూశారంట. అంటే ఒక విలువలు గల నాయకుడిగా తయారు చేయాలని చూశారంట. మరి ఎక్కడ తేడా వచ్చిందో, సీటుగాడు వచ్చిందో, ఓటుగాడు వచ్చిందో, నోటుగాడు వచ్చిందో తెలియదు. అసలు ఒక వ్యక్తిని అంత దారుణంగా నరికి హార్ట్ అటాక్, గుండెపోటు అని ఇంట్లో రక్తం మరకలు తుడిచి నిజంగా క్రిమినల్ కూడా చేయరు భయ్. వాడేదో కోపంలో వస్తాడు, గబాగబరి 4 పోటు పొడుస్తాడు, ఎమ్మ సచ్చాడు నా కొడుకంటే వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పక్కా ఫ్రీ ప్లాండ్గా రక్తం మరకలు ఇంట్లో పాలిస్టాళ్ల మీద పడ్డ రక్తం మరకలు తుడిచి బాత్రూంలో తీసుకెళ్ళి నరికిన ఆ వ్యక్తిని తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టి వీళ్ళు ఎక్కడెక్కడైతే నరికారో అక్కడ అన్ని కుట్లేసి కాటన్ పెట్టి గుండెపోటుగా చిత్రీకరించి 2వ రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర ఏదో చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ కిల్లర్ లాగా ఏం మాట్లాడతారో, ఏం పేపర్లో ప్రకటన చేశారో దాని ద్వారా లబ్ధి పొంది నువ్వు నాయకుడు అయ్యావు. ఏది 5 సంవత్సరాల అధికారం చేజిక్కించుకున్నావు. నువ్వు చేజిక్కించుకున్న తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకి నరకమే చూపించావు. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక నిన్న విజయవాడలో బస్సు ప్రారంభించారు, ఉచిత బస్సు. ఎవరికి ప్రయోజనం అది? చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి ప్రయోజనమా? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రయోజనం ఏమన్నా? లేదా టీడీపీ వాళ్ళకైనా ప్రయోజనమా? రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం. రాష్ట్రంలో ఉన్న స్త్రీశక్తి అన్న మహిళలందరికీ ప్రయోజనం. మహిళలకి నేను చేయగలిగింది చేస్తానన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది సాధ్యమేనా? బెంగళూరులో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు, ఏపీలో సాధ్యమేనా అని అడిగారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు ఆయన. నిన్న అదే ప్రస్తావన వచ్చింది బస్సు ప్రయాణంలో. ఇన్ని మంచి పనులు రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 ఫెయిలు అంటారు. మీకు తెలియని ఇంకో విషయం తెలుసా? నిన్న రూట్ మ్యాప్ లేదు. ఈ రూట్లో ఉచిత బస్సు ప్రయాణం లేని చోట్ల ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కి వీళ్ళు టికెట్లు అడిగారని నానా యాగి చేసి సోషల్ మీడియాలో ఎట్లాంటి వైరల్ చేశారంటే వీళ్ళు అసలు వీళ్ళ రాక్షసత్వం, వీళ్ళ ఆనందం ఏంటో తెలియట్లేదు. ఎట్లయితే మేమంతే అంటే సభ్య సమాజంలో బతుకుతున్నాం, అడవిలో బతుకున్నాం, అటవిక రాజ్యం ఉండటానికి. తప్పు సార్, చాలా తప్పు మీరు చేస్తుంది. ఇప్పటికైనా గ్రహించాలి మీరు, ఇప్పటికి కూడా గ్రహించలేదా? నిష్పక్షపాతికంగా నిన్న పులివెందుల్లో ఎన్నిక జరిగితే దాంట్లో ఈసీని తప్పు పట్టారు, పోలీసు అధికారులు తప్పు పెట్టారు. ఏమంటే నాకు తెలియకడతా ఒక్క మాట నాకు వెళ్ళి చూడండి సార్. ఒక ఐఏఎస్ చదవాలి అంటే ఎంత కష్టపడాలి, ఐపీఎస్ చదవాలంటే ఎంత కష్టపడాలి. అంత కష్టపడి చదివి అతను యూనిఫామ్ వేస్తే వైసీపీ 3 రంగుల జెండా మెడలో కండువా వేసుకొని వచ్చేసి నేను వైసీపీ వాడిని నరికి పారేస్తా, గుడ్డలు కూడా తీస్తాను ఒకడు మాట్లాడితే, నువ్వు వైసీపీ అయితే నేను పోలీసుని రా కాల్చి పారేస్తా అని చెప్పి ధైర్యంగా మాట్లాడిన. అంటే ఇక్కడ దానికి కూడా ఒక రకంగా అండి. ఇప్పుడు దాని గురించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ ఒక కార్టూన్ వేశారు, చంద్రబాబు జేబుల్లో ఉన్న నాయక్ అంటూ. ఆయన చంద్రబాబు జేబులో ఉన్నట్టు ఒక ఫోటో పెట్టేసేసారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు పోలీసులకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? చంద్రబాబు వెనకమాలుండే నడిపిస్తున్నాడు ఇదంతా, మా నాయకుల్ని నాకు కాల్ చేస్తా, నా కొడక అంటారా? అసలు ఏ రాజ్యాంగం ఇది అంటున్నారు కదా. మరి గత ఎలక్షన్లో ఒక వ్యక్తికి ఎంపీ సీట్ వచ్చింది సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తికి ఎంపీ సీట్ వచ్చింది. అతను చేసిన నిర్వాహకం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పట్టుకొని తొడ మీద తొడకొట్టి రాండ్రా చూసుకుందాం అన్నాడు. ఇలాంటి వాడు నాకు కావాలి, కొట్టేవాడు తిట్టేవాడే కావాలి అని ఆయన గోరంట్ల మాధవ్ అనుకుంటా సార్ కొట్టాడు సార్, తొడగొట్టాడు, గెలిచాడు. తర్వాత కూడా చాలాసార్లు గట్టి కొట్టాడు, చొక్కాలు ఎప్పదీశాడు, వైరల్ చూపించాడు, బాడీ చూపిస్తున్నాడు. ఒక ఎంపీగా
ఒక ఎంపీగా చేయకూడనని అన్ని పనులు చేశాడు. ఆఖరికి అతని ఎంపీ పదవి అయిపోయి ఓడిపోయినా కానీ ఒక వ్యక్తిగత దూషణలు చేశారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తాడేపల్లి ప్యాలెస్ కాడ నుంచి గుంటూరు సబ్ జైలు వరకు వెంబడించారు అతన్ని. ఏది రౌడీ షీటర్లు వాళ్ళ ఎనిమిలు ఉంటారు కదా, రెక్కి నిర్వహించి చేస్తారు. ఇతను ఆ రెక్కి కూడా కాదు, అర్జెంటుగా మీటింగ్లో ఉన్నాడు కూడా బయటకు వచ్చేసి వాడు తీసుకెళ్తున్నారా, ముందు వాడంతా తేల్తారు అని చెప్పి పోలీసుల మీద దౌర్జన్యం చేసి, ఇది పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీదే దౌర్జన్యానికి పాల్పడి ఒక వారం 10 రోజులు సబ్ జైల్లో ఉన్నారు ఆయన కూడా. మరి విజిట్కి వచ్చారో ఏమో తెలియదు, కానీ విజిట్ అంటే అధికారపరంగా వచ్చితే బాగుండేది. గౌరవ మర్యాదలు ఉంటాయి సార్, ఇది ఈ సెల్ ఇది ఖైదీ ఇది చూపించవచ్చు. కానీ నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేసి సబ్ జైలుకి వచ్చి రావడం ఆలస్యం అమ్మటే మెమోలు పిటిషన్లు. వీళ్ళకి ఎట్లాగున్నారంటే సార్, నువ్వు తప్పు చేయి మేము ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ నాయకుడు గొప్ప నాయకుడు, 32 కేసుల్లో ఉన్న నాయకుడు, 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న నాయకుడు, నెంబర్ 1 చదువులో నెంబర్ 1, ఆటల్లో నెంబర్ 1, ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసేసి ఆఖరికాయ కాకరకాయ అన్నట్టుగా చివరాఖరికి రోజమ్మ కూడా న్యాయం చేయాలని చేశారు. 100 కోట్లు 2,000 రూపాయలు పెట్టేసేసి టిఫిన్లు ఇడ్లీలు పూరీలు పెట్టేసేసి 20,000 బిల్లు డబల్ బిల్లు రాసుకున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజల సొమ్ముని ఇంత అన్యాయంగా దోచుకున్నారే. ఈరోజు ప్రజల ద్వారా వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన సొమ్ముతోటి ప్రజలకి సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చి సూపర్ 6 ఒక ఫ్లాప్ అని మీరు సోషల్ మీడియాలో ప్రయాణించజేయటం చాలా తప్పు. ఎందుకంటే సూపర్ 6లో ప్రతి ఒక్క హామీ హిట్టు, సూపర్ హిట్టు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం హిట్టు, సంవత్సరానికి 3 బండలు ఇవ్వటం అనేది హిట్టు, తల్లికి వందనం అనేది హిట్టు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు నీ హయాంలో ఒక్క పాపకే వేసావు. ఈ హయాంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఇదొకటి అన్నదాత సుఖీభవ, సంతోషం రెట్టింపు చేశారు. ఈరోజు మీరు గమనిస్తున్నారు, ప్రతి యాడ్లో కూడా అన్నదాత అంటే ఎవరైనా ఒక పాప అడగటం, అన్నదాత అంటే రైతమ్మ, ఉచితంగా సంవత్సరానికి 20,000 ఇస్తున్నారు, మొదటి విడతగా 7,000 పడ్డాయమ్మా, ఇదిగో అమ్మ ఫోన్లో మెసేజ్ నుంచి ప్రతి రైతు లేదు మీసాలు తిప్పి చూపిస్తున్నాడు, ఇదిగో అమ్మ 7,000 పడ్డాయి. రైతు ప్రజలకు అన్నం పెట్టే రైతమ్మ, ఆ రైతుకు సహాయం కోసం గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. మొదటి విడత 7,000 వచ్చినాయి, తర్వాత విడత ఇంకో 7,000 వస్తాయి, మూడో విడత 6,000 వస్తాయి. ఇది సక్సెస్ అయిందా లేదా? ఇంకోటి ఏదో ఉంది సార్, రైతులకి ఏదో ఇన్పుట్ సబ్సిడీ ఏదో గవర్నమెంట్ ఇస్తుంది. మొన్న పడ్డ వర్షాలకు కూడా ఎన్నో వేల ఎకరాలు మునిగిపోయినాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ని అంచనా వేయండి, అంచనా వేసి సచివాలయాలు పెట్టండి. ఈ జిల్లాలో ఇంత వర్షపాతం నమోదైంది, ఇన్ని ఎకరాలు నష్టపోయింది. స్పాట్లో ఎస్టిమేషన్ వేయండి. అధికారులు వస్తారమ్మా, మీరేం ఆధారపడవద్దు. ప్రతి అధికారి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి పంట వేసావు, నష్టపోయావు, నేను నమోదు చేసుకుంటున్నా, గవర్నమెంట్కి పంపిస్తా. ప్రతి అధికారి పనిచేస్తున్నాడు, ప్రతి ఎంప్లాయీ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. కనుకే వాళ్ళకి 1వ నెల ప్రతి నెల 5వ తారీఖులో జీతాలు పడుతున్నాయి. పింఛన్దారులు ప్రతి నెల 5వ తారీఖులో పింఛన్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కేవలం చిన్న సమస్యలే. ఒక్క సంవత్సరానికి ఇన్ని చేస్తే ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకెన్ని చేస్తాం? మీరు గమనించండి, ఈ రాష్ట్ర ప్రజలే గమనిస్తారు. వీళ్ళు తిరిగి 15 ఏళ్ళు కూటమి అన్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన వేరేగా ఉంది. వీళ్లకు 25 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ఎంత సక్సెస్ అనుకుంటున్నారు. గుంటూరు నుంచి మాసాలకు 180 రూపాయలు సార్ టికెట్, అలా రాను పోలేంత 360 రూపాయలు అక్కడే. అసలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ఆడవాళ్ళు ఈ ఉచిత బస్సు ఎంత సక్సెస్ అయింది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. 4 నెలలు పెట్టి తీసేదే కాదుగా స్కీము. గవర్నమెంట్ ఉన్నంత కాలం తిరిగి ఈ గవర్నమెంట్ మరొక్కసారి కూటమి ప్రభుత్వం అని కోరుకున్నంత కాలం నిత్య ప్రవాహం.